ఇది వివాదం అనేది వాళ్ళు జనసేన పార్టీ తరఫున మొత్తం అందరూ అలాగే ఉన్నారండి. వాళ్ళు ఏంటంటే మాకు బయట తెలిసిన దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ కోతుకుంటాను ఉందండి, అది కూడా ఆయన ఎప్పటి నుంచి ఒక ఆయన చేసేవాడు, ఆయన మీద పడి బలవంతంగా తీసుకున్నట్టు తెలిసింది. అలాగే తన కనకదుర్గమ్మ కూడా ఉంది, అది కూడా అలాగే మీద పడిపోయి వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా తీసుకున్నట్టు తెలిసింది. ఇక్కడ మా దగ్గరికి కూడా అలాగే ఇప్పుడు ఏదైనా కమిటీ ఉందనుకోండి, ఓ 10 మంది వచ్చి కూర్చొని మాట్లాడితే అది పద్ధతే. వాళ్ళు కమిటీకి వచ్చినట్టయితే నాకైతే అనిపించలేదండి. అక్కడ ఆ రోజు నేను చూసిన దాని ప్రకారం ఒక 100 మంది వరకు వచ్చేసి అసలు మాట్లాడటానికి ఎవడు ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియట్లేదండి. అలా మాట్లాడి ఇప్పుడు మనం ఏదైనా కమిటీకి ఏదైనా అక్కడ ఆళ్ళకాళ్ళు డిసైడ్ అయిపోయి ఇది చేస్తే కాదండి, దానికి మాత్రం మేమేం అంగీకరించట్లేదు. పూర్వం అయితే వరద అండి వైశాఖది వాళ్ళు భరించలేక దేవత ఎప్పుడు కూడా తమ్మిశెట్టి వారు వెంపల వారు వీళ్ళిద్దరిలోనే ఇక్కడ ఈదేడు బండారు నాగరాజు బండారు మాధవ ఇంకా వాళ్ళ వెనకాల సభ్యులు ఉంటారు కదండి కుర్రవాళ్ళు. మాకే అప్ చెప్పండి బంగారాలు గరగలు అవన్నీ మాకే అప్ చెప్పండి మేమే చూసుకుంటాం అంటున్నారండి. ఒకసారి మీదకి వచ్చి అందరూ కలిపి అదే అటాకింగ్ టైప్ లో వచ్చారండి, కానీ మేము దానికి లొంగలేదండి. ఇదే వంశీకులండి, అయితే తమ్మిశెట్టి వారు లేకపోతే వెంపల వారు అండి, వీళ్ళేనండి, వీళ్ళ మధ్యలో జరుగుతుందండి. వాళ్ళు కూడా ఓటమి వచ్చాక మరి వాళ్ళు ఏమనుకున్నారో ఏంటో మాకేం తెల్లగాని మీరు తప్పుకోండి, మాకు హ్యాండ్ ఓవర్ చేసేయండి, మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం అనేసి దౌర్జన్యాలు చేస్తున్నారు. వచ్చి అయ్యా ఏంటంటే ఇలాగా మేము వేసుకుంటున్నాం మీటింగ్ ఏంటని అన్నారు. మీరు మీటింగ్ వేసుకుంటామండి అయ్యా, మేము 80 మంది గరగలో ఉన్నాం, పోతురాజు తమ్ముడు మేము చేసుకుంటున్నాం, నువ్వెవరు మీరు వచ్చి చేసుకున్నానికి మీకు సంబంధం లేదంటే మేము వేసేసుకుంటున్నాం అంటే వేసేసుకున్నారు. ఏమయ్యా నేనే దీనికి బాధ్యత వహించే నాయకుడిని, అమ్మవారి ధర్మకర్తలు మేమే, తప్పది మీరు రాకూడదు అలాగని వాళ్ళ మీటింగ్ అందరి జనంలో ఖండించాను. వెల్కమ్ టు రచ్చా మీడియా. ప్రస్తుతానికి మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలో ఉన్నాం. మాధవరం గ్రామం అనగానే మిలిటరీకి మరొక పేరు. అయితే దేశ రక్షణలో భాగంగా ఇక్కడ అంతా కూడా సైనికులుగా ఏర్పడి దేశాన్ని కాపాడతారని అందరికీ తెలుసు. అలాగే ఇక్కడ అప్పటి నుంచి కూడా ఒక సుమారు 8 దేవతలు ఒక పోతురాజు ఉండే గుండు కూడా అప్పట్లో సుమారు 200 సంవత్సరాల క్రితం అయితే స్థాపించారు. అయితే ఇక్కడే పెద్ద వివాదం అయితే చిక్కుకుంది. సుమారుగా 200 సంవత్సరాల నుంచి కూడా తమ పూర్వీకుల నుంచి వచ్చిందని మా ఆడబడుచని ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇక్కడ దేవతలంతా కూడా వారే కొలుస్తుంటారు, దూపదీప నైవేద్యాలను కూడా వాళ్ళే చేస్తుంటారు. అయితే ఇప్పటి వరకు వైసీపీని, జనసేన, టీడీపీ, బీజేపీ ఇవన్నీ కూడా ఆ పల్లెటూరులో అంతా కూడా
ఎలక్షన్లో దెబ్బలాడుకుంటారు. కానీ ఇక్కడ దేవుళ్ళకు కూడా ఈ ఏదైతే ఉందో ఈ పార్టీలను కూడా ఇక్కడైతే పిలవడం జరిగింది. అయితే జనసేన లేకపోవచ్చు, అలాగే బీజేపీ కావచ్చు, అలాగే వైసీపీ కావచ్చు, అలాగే ఇంకో రకరకాల పార్టీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక వర్గంగా ఏర్పడి ఎవరైతే పూర్వీకుల నుంచి మా కులం, మా దేవత, మా ఆడపడుచు అని చెప్పుకున్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టి ఈ గుడి మేమే చూసుకుంటాం, ఈ గుడికి మేమే ధర్మకర్తలం అని కూడా ఈ మధ్య కాలంలో ఇక్కడైతే చిన్ని గొడవలు అయితే జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అసలు మాధవరంలో ఏమవుతుంది? అమ్మవారికి రక్షణ లేకుండా పోతుందా? దేశాన్ని కాపాడే సైనికులు ఉన్న మాధవరంలో ఇక్కడున్న అమ్మవారికి రక్షణ లేకుండా పోతుందని కూడా ఇక్కడైతే చాలా మంది అయితే వాపోతున్నారు. ఇక్కడ ఈ ఊరిలో కొంతమంది అయితే ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలిసిన ప్రయత్నం చెప్పండి. అసలు మీ ఊరిలో ఇప్పటికే మీ ఊరు మిలిటరీ మాధవరంగా పేరుంది, దేశాన్ని కాపాడుతున్నారు, మీరు దేవతను కాపాడలేకపోతున్నారా? దేవతను కాపాడడానికి అందరూ సిద్ధంగానే ఉన్నారండి. మిలిటరీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఉగాది వచ్చేటప్పటికి అందరూ సెలవుకి ఇక్కడికి వస్తారండి ఈ పండుగ చూస్తానికి. అసలు పూర్వం నుంచి కూడా మీ ఊరికి ఎనమండుగురు దేవతలను ఉన్నాం, అలాగే ఒక పోతురాజు ఉన్నాడు. అంటే ఒక్కొక్క దేవత ఒక్కొక్కరు పుట్టింటి ఆడబడిచి అని చెప్పుకుంటారు. మధ్యలో ఇప్పుడు గొడవ ఎందుకు వచ్చింది? మధ్యలోనండి ఇప్పుడు పూర్వం వంశపారంపర్యంగా వచ్చి కార్యక్రమాలండి ఇవి. అలాగా గ్రామ దేవత పోలేరమ్మ అండి. పోలేరమ్మ అంటే మున్సీబ్ గారు వాళ్ళ ముందు కూడా చేసుకుంటా వచ్చారండి. మున్సీబ్ గారు అండి గ్రామ దేవత పోలేరమ్మని. అలాగే తమ్మిశెట్టి వారు అండి వయ్యారమ్మ, కనక వయ్యారమ్మ అండి, వీరతోపులమ్మ అండి, వెంపల వీరయ్య గారిదండి, తర్వాత వెంపలప్పన్న గారండి, తర్వాత మాంకాళమ్మ అండి, పిల్లారస్వామి గారు అండి, వెంపల జగన్నాథం గారు వాళ్ళ వంశీకులు చూసుకుంటున్నారండి ఇప్పుడు. తర్వాత రణగంగమ్మ అండి, బాదర్ గారు అంటారండి ఆయన ఎక్కడో మిలిటరీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పారండి అమ్మవారిని 234 సంవత్సరాల కిందట అండి. తర్వాత వచ్చండి దండుమారమ్మ అండి, అది పూర్వం అయితే వరద అండి వైశాఖది, వాళ్ళు భరించలేక దేవత కోళ్ళు అవి అడుగుతుందని వైశాఖ కదండి, వాళ్ళు ఇవ్వలేక దాన్ని సగభాగం చేసి వాళ్ళు చేలు చేసి పాలేర్లకి అది గొల్లలకండి వాళ్ళకి అప్పచెప్పారండి దండుమారమ్మని. తర్వాత ఆవిడ్ని తట్టుకుంటూ వాళ్ళకి కష్టమయ్యండి ఇంకొక చిన్న మారమ్మగా తయారు చేసేయండి కసేవరకు అప్పచెప్పారండి. వాళ్ళు కూడా క్రమేపీ అలా చేసుకుంటూ వస్తున్నారండి. ఇప్పుడు పూర్వం నుంచి కూడా అప్పటి నుంచి కూడా మొక్కులు తీసుకుంటారని వాళ్ళకి పనులు అయితేనే ఏదో మంగళసూత్రం అని అండి, వెండి ఏదో వాళ్ళు తోచిన కాడికి బంగారం వేస్తారండి, వెండి కూడా వేస్తారండి. అలాగే గుడి కూడా ఈ మధ్యకాలంలోనండి గత 15 సంవత్సరాల నుంచి ఇంకా డెవలప్ అయ్యండి. పూర్వం అయితే బోడిగుళ్ళ కింద ఉండేయండి, ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎప్పుడు కూడా తమ్మిశెట్టి వారు వెంపల వారు వీళ్ళిద్దరిలోనే ఇక్కడ ధర్మకత్యాకం జరిగిందండి. వీళ్ళు మారితే వాళ్ళు మారితే వీళ్ళునండి, అంటే పుట్టింటూ వంశపారంపర్య దినచర్యగా జరుగుతుందండి. కాకపోతే ఇప్పుడు మేము చేస్తామని అదే ఎవరు కాదంటున్నారు దీన్ని? ఇది బండారు నాగరాజు, బండారు మాధవ వీళ్ళండి. బండారు మాధవ ఇంకా వాళ్ళ వెనకాల సభ్యులు ఉంటారు కదండి, కుర్రవాళ్ళు తెలవని వాళ్ళు అండి. అయితే గత కొంతకాలం నుంచి అంటే మీ పూర్వీకుల నుంచి కూడా ఇదే ఆచారం వస్తుంది. ఈ ఆచారం గతంలో ఎప్పుడన్నా మారిందండి? ఎప్పుడు మారలేదండి, ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందండి. పూర్వీకులు పెట్టిన పద్ధతి ప్రకారం వంశపారంపర్యంగా ఇలా జరుగుతానే వెళ్తున్నాడు. అది కూడా మేము అలాగే చేసుకుంటూ వెళ్తున్నామండి ఇప్పుడు కూడా. మేము కూడా ఏమంటున్నామంటేనండి, వాళ్ళని మాతో సపోర్ట్ చేసి కలవమంటున్నామండి. మేము పాత రిజిస్ట్రేషన్ లోను మేమే ఉన్నామండి, కొత్త రిజిస్ట్రేషన్ లోను మేమే ఉన్నామండి. తర్వాత మీకు ఉత్సాహంగా ఉంటే మాలో కలవండి, ఇది పార్టీలకు అతీతం, మాలో కలవండి, మీరు సభ్యులుగా చేరండి అని అంటున్నామండి. లేదు మాకే అప్పచెప్పండి, బంగారాలు గరగలు అవన్నీ మాకే అప్పచెప్పండి, మేమే చూసుకుంటాం అంటున్నారండి. ఒకసారి మీదకి వచ్చి అందరూ కలిపి కొంచెం అదే అటాకింగ్ టైప్ లో వచ్చారండి. కానీ మేము దానికి లొంగలేదండి, మా వంతు మేము చేసుకున్నామండి. అన్ని మా దగ్గర పుట్టింటోళ్ళ దగ్గరే ఉంటాయండి, బంగారం వెండి అన్ని లాకర్లు అండి, బ్యాంక్ లాకర్స్ లో ఉంటారండి. ఒక్కొక్క గరక్కి 2 చొప్పున బ్యాంక్ లాకర్స్ లో బంగారం వెండి బ్యాంకులో ఉంటుందండి. ఆ కార్యక్రమాలు అప్పుడు తీసుకొస్తాం, మళ్ళీ పట్టుకెళ్తాం, శుభ్రం చేసి పెట్టేయటమేనండి. తర్వాత ఇక్కడ మన సంక్రాంతికి కనుమ రోజున ఒకసారి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్తామండి. తర్వాత దసరా దేవి నవరాత్రులు 9 రోజులు చేస్తామండి. తర్వాత శివరాత్రి నెలపొడుపుకి నడివీధి తీసుకెళ్తాడు పుట్టింటికి. పుట్టింటి దగ్గర 15 రోజులు నిద్ర చేస్తాడండి అమ్మవారు. అక్కడ ఒడిగట్లు అని పులిమేర కట్లని ఎన్నో ఉంటాయండి, బలిచాటు తిప్పుతూ కార్యక్రమాలు ఉంటాయండి. ఆ కార్యక్రమం అనంతరం పరకంగా సాగనంపడం, తదుపరి పూరి గుడిసి దగ్ధం చేసి ఆదిగుడికి అమ్మవారిని గత 234 సంవత్సరాల నుంచి ఇదే ఆచారం ప్రకారం జరుగుతుందండి. ఇదే వంశీకులు చేస్తున్నారండి. 234 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా మార్పు లేదండి.
ఇదే వంశీకులండి. అయితే తమ్మిశెట్టి వారు లేకపోతే వెంపల వారు అండి, వీళ్ళేనండి. వీళ్ళ మధ్యలో జరుగుతుందండి. వాళ్ళు కూడా రిలేషన్ లో కూడా బాబా మధ్యలో వరుసలైన ఉంటారండి. ఇది కూడా ఇక్కడ కూడా అయితే వీళ్ళిద్దరికి ఏమైనా దెబ్బలాట వచ్చింది? వీళ్ళిద్దరికి కూడా ఎక్కడా లేదండి. వీళ్ళిద్దరు ఇప్పుడు అందరూ గరగలోళ్ళు అందరూ ఒకటేనండి. ఇప్పుడు కేవలం బయట నుంచి వచ్చిన వ్యక్తులు వేరండి. వాళ్ళకి సంబంధం లేని వ్యక్తులు వచ్చారండి. ఇప్పుడు గరగలోళ్ళు అందరూ కూడా ఈ కూటమిలో ఉన్నారండి, ఆ రిజిస్ట్రేషన్ లో ఉన్నారండి. గరగల 8 గరగల నిమిత్తం వీత్ పోతురాజుతో సహా ఇన్క్లూడింగ్ ఏమండి. తర్వాత అక్కడి నుంచి పూరిగుడిసి దగ్గర చేసి అమ్మవారిని ఆదిగుడి తీసుకొస్తామండి. ఇక్కడ ఉగాది సేవ స్టార్ట్ అవుతుందండి. ఉగాది సేవ స్టార్ట్ అయితే ఇక్కడ ఉగాది సేవ 10 రోజులు ఊర్ల మీద తిరుగుతుందండి. అమ్మవారు 10 రోజులు తిరుగుద్దండి. మన కర్ణాటక నుంచి, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, ప్రతి చోట రాజమండ్రి, వైజాగ్ అన్ని రాష్ట్రాల నుంచి జనం వస్తారండి. ప్రస్తుతానికి ఇక్కడ ఒక పెద్ద ఆయన అయితే ఉన్నారు, వారిని కూడా మరిన్ని విశేషాలు తెలిసిన ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి మీ ఊరికి సమస్య ఏంటి? మీరే పెద్ద మనుషులాగా ఉన్నారు, మీకే సమస్య అయితే ఎలాగా? అది ఇప్పుడు కూడా 234 మా తాతలు చేశారండి. తర్వాత నేను కూడా చేశాను ఇక్కడ ధర్మకర్తీకం మా అబ్బాయి చేశాడు. అలాగే ఎంపల వారు కూడా చేశారు. మేమంతా కూడా సవ్యంగా చేసుకుని ఊరందరినీ కలుపుకుని మిలిటరీ వాళ్ళు మొక్కులు ఏమైతే మొక్కుంటారో వాళ్ళ మొక్కులు ఇక్కడికి వస్తే వాళ్ళ దగ్గర అన్ని వాళ్ళకి కావాల్సిన పూజలు జరిపించి దగ్గరుండి వాళ్ళకి ఏమైతే అవసరాలు అన్ని చేయించి వాళ్ళు పోతులు కొట్టుకున్నా, మంచి చేసినా, చెడ్డ అయినా అన్ని వెనకాల చేయించేసుకుంటూనే కార్యక్రమం జరుపుకుంటూ వస్తున్నాం. అలాగే యనమండూరు గరగలోళ్ళు కూడా పుట్టింటి ఆ పసుపు కుంకుమ ఉంటది. వాళ్ళు మేమంతా కూడా పసుపు కుంకుమ తీసుకుంటారు. అమ్మవారు మా దగ్గరికి వచ్చి ఆ ఇంటికి ఇచ్చినప్పుడు పాన్పేసేసి చీరలు, పానకాలు, మరి మంచి చెడ్డ ఏదైనా బంగారం మొక్కుంటే బంగారం అన్నీ కూడా ఆవిడకి ప్రతి ఆడపడుచుకి వేయటం. మేము కార్యక్రమం మా ఇంటికాంచి మళ్ళీ ఎంపలూరింటికి వెళ్ళిపోతాండి. ఎంపలూరింటికాంచి తుర్బమ్మ గణాసారింటికి వెళ్తాం. అలాగా ఒడిగంటి బియ్యం ఉంటుందండి. ఒడిగంటి బియ్యం అన్ని గర్రలకి అందరూ కూడా మేమే ఇస్తాం. అలాగే పోతురాజు అని గౌడా సంఘం వాళ్ళు కొలుస్తారండి పోతురాజుని. వాళ్ళు కూడా అదే పరిస్థితులు చేసుకుంటూ వెళ్తారండి. అలాగా మేము ఇప్పుడు కూడా ఏ ప్రాబ్లం రాకుండా, ఏ రాజకీయం లేకుండా నేను సర్పంచ్ చేశాను, ఉప సర్పంచ్ చేశాను, ఎన్నో కార్యక్రమాలు గ్రామంలో పెద్దగా చేసిన ఎప్పుడు ఏ ప్రాబ్లం ఎవరు వచ్చి మాకు మేము పూజ చేసుకుంటాం అన్నవాళ్ళు తప్ప మీరు తప్పుకొని మేము చేస్తాం అనేవాళ్ళు ఇప్పుడు వరకు చరిత్రలో కాపలేదు. ఇప్పుడు ప్రస్తుతం కూటమి వచ్చాక మరి వాళ్ళు ఏమనుకున్నారో ఏంటో మాకేం తెల్ల కానీ మీరు తప్పుకోండి, మాకు హ్యాండ్ ఓవర్ చేసేయండి, మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం అనేసి దౌర్జన్యాలు చేస్తున్నారు. నేను పెద్ద రకంగా మాట్లాడలేదు, దగ్గర కూర్చున్నాను. నాకు గౌరవం పేరు నేను వచ్చి అయ్యా ఏంటంటే ఇలాగా మేము వేసుకుంటున్నాం మీటింగ్ ఏంటని అన్నారు. మీరు మీటింగ్ వేసుకుంటామంటే అయ్యా మేము యనమండూరు గరగలోళ్ళు ఉన్నాం, పోతురాజు తమ్ముడు మేము చేసుకుంటున్నాం, నువ్వెవరు మీరు వచ్చి చేసుకున్నానికి మీకు సంబంధం లేదంటే మేము వేసేసుకుంటున్నాం అంటే వేసేసుకున్నారు. వేసేసుకుని ఏమంటే మళ్ళీ మీరు ఏమన్నా కూటమి మీరు మీటింగ్ పెట్టుకుని చేసుకుంటారా అని అడిగారు. ఏమయ్యా నేనే దీనికి బాధ్యత వహించే నాయకుడిని, అమ్మవారి ధర్మకర్తలు మేమే, మీ దానికి మేము ఎలా ఒప్పుకుంటాం, తప్పది మీరు రాకూడదు. అలాగని మీటింగ్ ఆంధ్ర ఛానల్లో ఖండించి మీకు తప్పది, మీరు ఎలా రాకూడదని చెప్పి మేమందరం వేసుకుని మీటింగ్ వేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుని ఎప్పుడు రిజిస్ట్రేషన్ జరిగేదండి కాదు. నువ్వంటే నువ్వు అనుకుని ఒకరికొకరు చేసుకునే వాళ్ళం సవ్యంగా. ఇవాళ బంగారం అరకాసు కూడా ఇక్కడ ఎప్పుడు బ్యూర్ అవడం జరగలేదు. చక్కగా ఆ డిబ్బిలో డబ్బులు పడుతున్నాయి. ఆ డబ్బులు నైవేద్యాలు గీడికి చేసి ఉత్సవాలు చేసి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం అమ్మవారిని. ఇప్పుడు ఇందులో కూటమిని అంటే బీజేపీ నాయకుడు మా ఎంపల మంగరాజు కూడా ఈ మా పుట్టింట్లో ఉన్నాడు. అలాగే మన జనసేన కుర్రోళ్ళు కూడా ఇదంతా కూడా జనసేన కుర్రోళ్ళు కూడా ఈ అయితే వాళ్ళంతా కూడా ఏం ఆశించి చేస్తున్నారంటారు? ఇదంతా కూడా మాకు అర్థం అవట్లేదండి. ఇదేమైనా బంగారం గట్రా దూసిపోవడానికి ఏమైనా ఏర్పాటు చేస్తున్నారేమో. కుర్రోళ్ళు 50-60 మంది ఉన్నారు, వాళ్ళ చేతిలో పడ్డది అనుకోండి ఏమైపోద్దని మాకు భయాందోళనగా ఉంది. వీళ్ళు ఇంత ఖరీదైన వస్తువులు కొంచెం ఎప్పుడు చెక్కు చెదరలేదు. వీళ్ళు 50 మంది 60 మంది వస్తున్నారు. ఈ 60 మంది వచ్చి మరి ఏం ఆశించి వస్తున్నారో మాకు అర్థం అవ్వక, మరి మీకు పద్ధతి కాదు అది. మీరు మా ఏరియాకి రావద్దు, మీరు వచ్చి పూజలు చేసుకోండి. మీకు కావాల్సిన కనీసాలు కావాల్సి మీకు ఎన్ని కావాల్సి చేయించుకోండి, ఏ పూజలు కావాల్సో చేసుకోండి. మా వెనకాల ఇవి ఉంటాయండి, ప్రోగ్రాంలు ఉంటాయి. ఒక వారం రోజులు ప్రోగ్రాం చేస్తాం. ఉత్సవ కమిటీ కింద చేసుకోండి. మీరు కావాలంటే మాలో కలవండి. డిబ్బీలు గట్రా ఏదైనా పాటు వస్తుందని మీకు అనుమానం ఉంటే దగ్గరుండి మీరు లెక్కెట్టుకుని మీ దగ్గర పెట్టుకుని మిమ్మల్ని కూడా దగ్గర పెట్టుకుంటాం, దగ్గర పెట్టుకుని చేసుకుని వెళ్ళండి. అంతేగాని
మీకు ధర్మకర్తకి ఇవ్వం అని మేము కన్నీకి చెప్పడం జరిగిందండి. చెప్పినా వాళ్ళు వినకుండా వస్తాం, 100 మంది వస్తాం, 50 మంది వస్తాం, అల్లరి చేస్తాం. ఇక్కడ అవి లేకపోతే చింపేయటం, ఈ బోర్డు మేము అంటించిన బోర్డు ఏం చింపేయటం. కోరుకుంటున్నారు ఇప్పుడు మీరు మీ ఊరు నుంచి మా ఊరి నుంచి మేమే ధర్మకర్తలం. పూర్వం నుంచి మా పెద్దల తాతల నాటిది అలాగే కంటిన్యూ చేసుకోవాలి. మా పెద్దల నాటిది అలా ఏరే వాళ్ళకి అప్పచెప్తానికి మేము ఒప్పుకుంటా. వంశ పర్యాపారంగా వచ్చేది మేమే చేస్తాం. మా యనమండగురిలోను, అవసరమైతే పోతురాజు తొమ్మండుగురిలోను ఎవరో ఒకరు ఉండి మేము అందరూ అనుకుని మాలో మాకు పోటీ లేదు. తొమ్మండుగురిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ధర్మకర్త చేసి న్యాయం చేస్తామని మేము చేసుకుంటున్నామండి. వెల్కమ్ టు రచ్చా మీడియా. ప్రస్తుతానికి మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలో ఉన్నాం. మాధవరం గ్రామం అనగానే మిలిటరీకి మరొక పేరు. అయితే దేశ రక్షణలో భాగంగా ఇక్కడ అంతా కూడా సైనికులుగా ఏర్పడి దేశాన్ని కాపాడతారని అందరికీ తెలుసు. అలాగే ఇక్కడ అప్పటి నుంచి కూడా ఒక సుమారు 8 దేవతలు, ఒక పోతురాజు ఉండే గుండు కూడా అప్పట్లో సుమారు 200 సంవత్సరాల క్రితం అయితే స్థాపించారు. అయితే ఇక్కడే పెద్ద వివాదం అయితే చిక్కుకుంది. సుమారుగా 200 సంవత్సరాల నుంచి కూడా తమ పూర్వీకుల నుంచి వచ్చిందని, మా ఆడబడుచని ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇక్కడ దేవతలంతా కూడా వారే కొలుస్తుంటారు. దూపదీప నైవేద్యాలను కూడా వాళ్ళే చేస్తుంటారు. అయితే ఇప్పటి వరకు వైసీపీని, జనసేన, టీడీపీ, బీజేపీ ఇవన్నీ కూడా ఆ పల్లెటూరులో అంతా కూడా ఎలక్షన్లో దెబ్బలాడుకుంటారు. కానీ ఇక్కడ దేవుళ్ళకు కూడా ఈ ఏదైతే ఉందో ఈ పార్టీలను కూడా ఇక్కడైతే పొలవడం జరిగింది. అయితే జనసేన లేకపోవచ్చు, అలాగే బీజేపీ కావచ్చు, అలాగే వైసీపీ కావచ్చు, అలాగే ఇంకో రకరకాల పార్టీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక వర్గంగా ఏర్పడి ఎవరైతే పూర్వీకుల నుంచి మా కులం, మా దేవత, మా ఆడపడుచు అని చెప్పుకున్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టి ఈ గుడి మేమే చూసుకుంటాం, ఈ గుడికి మేమే ధర్మకర్తలం అని కూడా ఈ మధ్య కాలంలో ఇక్కడైతే చిన్ని గొడవలు అయితే జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అసలు మాధవరంలో ఏమవుతుంది? అమ్మవారికి రక్షణ లేకుండా పోతుందా? దేశాన్ని కాపాడే సైనికులు ఉన్న మాధవరంలో ఇక్కడున్న అమ్మవారికి రక్షణ లేకుండా పోతుందని కూడా ఇక్కడైతే చాలా మంది అయితే వాపోతున్నారు. ఇక్కడ ఈ ఊరిలో కొంతమంది అయితే ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలిసిన ప్రయత్నం చెప్పండి. అసలు మీ ఊరిలో ఇప్పటికే మీ ఊరు మిలిటరీ మాధవరంగా పేరుంది, దేశాన్ని కాపాడుతున్నారు, మీరు దేవతను కాపాడలేకపోతున్నారా? దేవతను కాపాడడానికి అందరూ సిద్ధంగానే ఉన్నారండి. మిలిటరీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఉగాది వచ్చేటప్పటికి అందరూ సెలవుకి ఇక్కడికి వస్తారండి ఈ పండుగ చూస్తానికి. ఏమండి, అసలు పూర్వం నుంచి కూడా మీ ఊరికి 8 దేవతలను ఉన్నాం, అలాగే ఒక పోతురాజు ఉన్నాడు. అంటే ఒక్కొక్క దేవత ఒక్కొక్కరు పుట్టింటి ఆడబడిచి అని చెప్పుకుంటారు. మధ్యలో ఇప్పుడు గొడవ ఎందుకు వచ్చింది? మధ్యలోనండి ఇప్పుడు పూర్వం వంశపారంపర్యంగా వచ్చి కార్యక్రమాలండి ఇవి. అలాగా గ్రామ దేవత పోలేరమ్మ అండి. పోలేరమ్మ అంటే మున్సీబ్ గారు వాళ్ళ ముందు కూడా చేసుకుంటా వచ్చారండి. మున్సీబ్ గారు అండి గ్రామ దేవత పోలేరమ్మని. అలాగే తమ్మిశెట్టి వారు అండి వయ్యారమ్మ, కనక వయ్యారమ్మ అండి, వీరతోపులమ్మ అండి, వెంపల వీరయ్య గారిదండి, తర్వాత వెంపలప్పన్న గారండి, తర్వాత మాంకాళమ్మ అండి, పిల్లార స్వామి గారు అండి, వెంపల జగన్నాథం గారు వాళ్ళు వంశీకులు చూసుకుంటున్నారండి ఇప్పుడు. తర్వాత రణగంగమ్మ అండి, బాదర్ గారు అంటారండి. ఆయన ఎక్కడో మిలిటరీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పారండి అమ్మవారిని 234 సంవత్సరాల కిందట అండి. తర్వాత వచ్చండి దండుమారమ్మ అండి. అది పూర్వం అయితే వరద అండి, వైశాఖది. వాళ్ళు భరించలేక దేవత కోళ్ళు అవి అడుగుతుందని వైశాఖ కదండి, వాళ్ళు ఇవ్వలేక దాన్ని సగ భాగం చేసి వాళ్ళు చేలు చేసి పాలేర్లకి అది గొల్లలకండి వాళ్ళకి అప్పచెప్పారండి దండుమారమ్మని. తర్వాత ఆవిడ్ని తట్టుకుంటూ వాళ్ళకి కష్టమయ్యండి ఇంకొక చిన్న మారమ్మగా తయారు చేసేయండి కసేవరకు అప్పచెప్పారండి. వాళ్ళు కూడా క్రమేపీ అలా చేసుకుంటూ వస్తున్నారండి. ఇప్పుడు పూర్వం నుంచి కూడా అప్పటి నుంచి కూడా మొక్కులు తీసుకుంటారని వాళ్ళకి పనులు అయితేనే ఏదో మంగళసూత్రం అని అండి, వెండి ఏదో వాళ్ళు తోచిన కాడికి బంగారం వేస్తారండి, వెండి కూడా వేస్తారండి. అలాగే గుడి కూడా ఈ మధ్యకాలంలోనండి గత 15 సంవత్సరాల నుంచి ఇంకా డెవలప్ అయ్యండి. పూర్వం అయితే బోడిగుళ్ళ కింద ఉండేయండి. ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎప్పుడు కూడా తమ్మిశెట్టి వారు, వెంపల వారు వీళ్ళిద్దరిలోనే ఇక్కడ ధర్మకర్తేకం జరిగిందండి. వీళ్ళు మారితే వాళ్ళు మారితే వీళ్ళునండి. అంటే పుట్టింటూ వంశపారంపర్య దినచర్యగా జరుగుతుందండి. కాకపోతే ఇప్పుడు మేము చేస్తామని అదే ఎవరు కాదంటున్నారు దీన్ని? ఇది బండారు నాగరాజు, బండారు మాధవ వీళ్ళండి. బండారు మాధవ ఇంకా వాళ్ళ వెనకాల సభ్యులు ఉంటారు కదండి, కుర్రవాళ్ళు, తెలవని వాళ్ళు అండి.
అయితే గత కొంతకాలం నుంచి అంటే మీ పూర్వీకుల నుంచి కూడా ఇదే ఆచారం వస్తుంది. ఈ ఆచారం ఎప్పుడన్నా గతంలో ఎప్పుడన్నా మారిందండి? ఎప్పుడు మారలేదండి, ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందండి. పూర్వీకులు పెట్టిన పద్ధతి ప్రకారం వంశపారంపర్యంగా ఇలా జరుగుతానే వెళ్తున్నాడు. అది కూడా మేము అలాగే చేసుకుంటూ వెళ్తున్నామండి ఇప్పుడు కూడా. మేము కూడా ఏమంటున్నామంటేనండి, వాళ్ళని మాతో సపోర్ట్ చేసి కలవమంటున్నామండి. మేము పాత రిజిస్ట్రేషన్ లోను మేమే ఉన్నామండి, కొత్త రిజిస్ట్రేషన్ లోను మేమే ఉన్నామండి. తర్వాత మీకు ఉత్సాహంగా ఉంటే మాలో కలవండి, ఇది పార్టీలకు అతీతం, మాలో కలవండి, మీరు సభ్యులుగా చేరండి అని అంటున్నామండి. లేదు మాకే అప్పచెప్పండి, బంగారాలు గరగలు అవన్నీ మాకే అప్పచెప్పండి, మేమే చూసుకుంటాం అంటున్నారండి. ఒకసారి మీదకి వచ్చి అందరూ కలిపి కొంచెం అదే అటాకింగ్ టైప్ లో వచ్చారండి. కానీ మేము దానికి లొంగలేదండి. మా వంతు మేము చేసుకున్నామండి. అన్ని మా దగ్గర పుట్టింటోళ్ళ దగ్గరే ఉంటాయండి, బంగారం వెండి అన్ని లాకర్లు అండి, బ్యాంక్ లాకర్స్ లో ఉంటారండి. ఒక్కొక్క గరక్కి 2 చొప్పున బ్యాంక్ లాకర్స్ లో బంగారం వెండి బ్యాంకులో ఉంటుందండి. ఆ కార్యక్రమాలు అప్పుడు తీసుకొస్తాం, మళ్ళీ పట్టుకెళ్తాం, శుభ్రం చేసి పెట్టేయటమేనండి. ఏమండి తర్వాత ఇక్కడ మన సంక్రాంతికి కనుమ రోజున ఒకసారి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్తామండి. తర్వాత దసరా దేవి నవరాత్రులు 9 రోజులు చేస్తామండి. తర్వాత శివరాత్రి నెల పొడుపుకి నడివీధి తీసుకెళ్తాం పుట్టింటికి. పుట్టింటి దగ్గర 15 రోజులు ఎదురు చేస్తారండి అమ్మవారు. అక్కడ ఒడిగట్లు అని అయ్యే పులిమేర కట్లు అని ఇవన్నీ ఉంటాయండి. బలిచాటు తిప్పుతూ కార్యక్రమాలు ఉంటాయండి. ఆ కార్యక్రమం అనంతరం పరకంగా సాగనంపడం, తదుపరి పూరి గుడిసి దగ్ధం చేసి ఆదిగుడికి అమ్మవారిని గత 234 సంవత్సరాల నుంచి ఇదే ఆచారం ప్రకారం జరుగుతుందండి. ఇదే వంశీకులు చేస్తున్నారండి. 234 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా మార్పు లేదండి. ఇదే వంశీకులు అండి. అయితే తమ్మిశెట్టి వారు లేకపోతే వెంపల వారు అండి, వీళ్ళేనండి, వీళ్ళ మధ్యలో జరుగుతుందండి. వాళ్ళు కూడా రిలేషన్ లో కూడా బాబా మధ్యలో వరుసలైనా ఉంటారండి. ఇది కూడా ఇక్కడ కూడా. అయితే వీళ్ళిద్దరికి ఏమైనా దెబ్బలాట వచ్చింది? వీళ్ళిద్దరికి కూడా ఎక్కడా లేదండి. వీళ్ళిద్దరు ఇప్పుడు అందరూ గరగలోళ్ళు అందరూ ఒకటేనండి. ఇప్పుడు కేవలం బయట నుంచి వచ్చిన వ్యక్తులు వేరండి. వాళ్ళకి సంబంధం లేని వ్యక్తులు వచ్చారండి. ఇప్పుడు గరగలోళ్ళు అందరూ కూడా ఈ కూటమిలో ఉన్నారండి, ఆ రిజిస్ట్రేషన్ లో ఉన్నారండి. గరగల 8 గరగల నిమిత్తం వీత్ పోతురాజుతో సహా ఇన్క్లూడింగ్ ఏమండి. తర్వాత అక్కడి నుంచి పూరి గుడిసి దగ్ధం చేసి అమ్మవారిని ఆదిగుడి తీసుకొస్తామండి. ఇక్కడ ఉగాది సేవ స్టార్ట్ అవుతుందండి. ఉగాది సేవ స్టార్ట్ అయితే ఇక్కడ ఉగాది సేవ 10 రోజులు ఊర్ల మీద తిరుగుతుందండి. అమ్మవారు 10 రోజులు తిరుగుద్దండి. మన కర్ణాటక నుంచి, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, ప్రతి చోట, రాజమండ్రి, వైజాగ్ అన్ని రాష్ట్రాల నుంచి జనం వస్తారండి. ప్రస్తుతానికి ఇక్కడ ఒక పెద్ద అయితే ఉన్నారు, వారిని కూడా మరిన్ని విశేషాలు తెలిసిన ప్రయత్నం. అసలు ఏంటి మీ ఊరికి సమస్య ఏంటి? మీరే పెద్ద మనుషులుగా ఉన్నారు, మీకే సమస్య అయితే ఎలాగా? అది ఎప్పుడు కూడా 234 సంవత్సరాలు మా తాతలు చేశారండి. తర్వాత నేను కూడా చేశాను ఇక్కడ. ధర్మకర్తీకం మా అబ్బాయి చేశాడు. అలాగే ఎంపల వారు కూడా చేశారు. మేమంతా కూడా సవ్యంగా చేసుకుని ఊరందరినీ కలుపుకుని మిలిటరీ వాళ్ళు మొక్కులు ఏమైతే మొక్కుంటారో వాళ్ళ మొక్కులు ఇక్కడికి వస్తే వాళ్ళ దగ్గర అన్ని వాళ్ళకి కావాలని పూజలు జరిపించి దగ్గరుండి వాళ్ళకి ఏమైతే అవసరాలు అన్ని చేయించి, వాళ్ళు పోతులు కొట్టుకున్నా, మంచి చేసినా, చెడ్డ అయినా అన్ని వెనకాల చేయించేసుకుంటూనే కార్యక్రమం జరుపుకుంటూ వస్తున్నాం. అలాగే యనమండూరు గరగలోళ్ళు కూడా పుట్టింటి ఆ పసుపు కుంకుమ ఉంటది, మేమంతా కూడా పసుపు కుంకుమ తీసుకుంటారు. అమ్మవారు మా దగ్గరికి వచ్చి ఆ ఇంటికి ఇచ్చినప్పుడు పాన్ వేసేసి చీరలు, పానకాలు, మరి మంచి చెడ్డ ఏదైనా బంగారం మొక్కుంటే బంగారం అన్నీ కూడా ఆవిడకి ప్రతి ఆడపడుచుకి వేయటం. మేము కార్యక్రమం మా ఇంటికాంచి మళ్ళీ ఎంపలూరింటికి వెళ్ళిపోతాండి. ఎంపలూరింటికాంచి తుర్బమ్మ గణాసారింటికి వెళ్తాం. అలాగా ఒడిగంటి బియ్యం ఉంటుందండి. ఒడిగంటి బియ్యం అన్ని గర్రలకి అందరూ కూడా మేమే ఇస్తాం. అలాగే పోతురాజు అని గౌడా సంఘం వాళ్ళు కొలుస్తారండి పోతురాజుని. వాళ్ళు కూడా అదే పరిస్థితులు చేసుకుంటూ వెళ్తారండి. అలాగా మేము ఇప్పుడు కూడా ఏ ప్రాబ్లం రాకుండా, ఏ రాజకీయం లేకుండా నేను సర్పంచ్ చేశాను, ఉప సర్పంచ్ చేశాను, ఎన్నో కార్యక్రమాలు గ్రామంలో పెద్ద కింద చేసిన ఎప్పుడు ఏ ప్రాబ్లం ఎవరో వచ్చి మాకు మేము పూజ చేసుకుంటాం అన్నవాళ్ళు తప్ప మీరు తప్పుకొని మేము చేస్తాం అనేవాళ్ళు ఇప్పుడు వరకు చరిత్రలో కాపలేదు. ఇప్పుడు ప్రస్తుతం కూటమి వచ్చాక మరి వాళ్ళు ఏమనుకున్నారో ఏంటో మాకేం తెల్లగాని మీరు తప్పుకోండి, మాకు హ్యాండ్ ఓవర్ చేసేయండి, మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం అనేసి దౌర్జన్యాలు చేస్తున్నారు. నేను పెద్ద రకంగా మాట్లాడలేదు, దగ్గర కూర్చున్నాను. నాడు నాకు గౌరవం పేరు నేను వచ్చి అయ్యా ఏంటంటే ఇలాగా మేము వేసుకుంటున్నాం మీటింగ్ ఏంటని అన్నారు. మీరు మీటింగ్ వేసుకుంటామంటే అయ్యా మేము యనమండూరు గరగలోళ్ళు ఉన్నాం, పోతురాజు తమ్ముడు మేము చేసుకుంటున్నాం, నువ్వెవరు మీరు వచ్చి చేసుకున్నానికి మీకు సంబంధం లేదంటే మేము వేసేసుకుంటున్నాం అంటే వేసేసుకున్నారు. వేసేసుకుని ఏమంటే మళ్ళీ మీరు ఏమన్నా మీరు ఏమన్నా మీటింగ్ పెట్టుకుని చేసుకుంటారా అని అడిగారు. ఏమయ్యా నేనే దీనికి బాధ్యత వహించే నాయకుడిని, అమ్మవారి ధర్మకర్తలు మేమే,
మీ పార్టీ మీ దానికి మేము ఎలా ఒప్పుకుంటాం, తప్పది, మీరు రాకూడదు. అలాగని వాళ్ళ మీటింగ్ అందరి ఛానల్లో ఖండించి మీకు తప్పది, మీరు ఎలా రాకూడదని చెప్పి మేమందరం వేసుకుని మీటింగ్ వేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుని ఎప్పుడు రిజిస్ట్రేషన్ జరిగేదండి కాదు. నువ్వంటే నువ్వు అనుకుని ఒకరికొకరు చేసుకునే వాళ్ళం సవ్యంగా. ఇవాళ బంగారం అరకాసు కూడా ఇక్కడ ఎప్పుడు బీరవడం జరగలేదు. చక్కగా ఆ డిబ్బిలో డబ్బులు పడుతున్నాయి. ఆ డబ్బులు నైవేద్యాలు గీడికి చేసి ఉత్సవాలు చేసి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం అమ్మవారిని. ఇప్పుడు ఇందులో కూటమిని అంటే బీజేపీ నాయకుడు మా ఎంపల మంగరాజు కూడా ఈ మా పుట్టింట్లో ఉన్నాడు. అలాగే తెలుగు మన జనసేన కుర్రోళ్ళు కూడా ఇదంతా కూడా జనసేన కుర్రోళ్ళు కూడా ఈ మా అయితే వాళ్ళంతా కూడా ఏం ఆశించి చేస్తున్నారంటారు? ఇదంతా కూడా మాకు అర్థం అవట్లేదండి. ఇదేమైనా బంగారం గట్రా దూసిపోవడానికి ఏమైనా ఏర్పాటు చేస్తున్నారేమో. కుర్రోళ్ళు 50-60 మంది ఉన్నారు, వాళ్ళ చేతిలో పడ్డది అనుకోండి ఏమైపోద్దని మాకు భయంగా ఉంది, భయాందోళనగా ఉంది. వీళ్ళు ఇంత ఖరీదైన వస్తువులు కొంచెం ఎప్పుడు చెక్కు చెదరలేదు. వీళ్ళు 50 మంది 60 మంది వస్తున్నారు. ఈ 60 మంది వచ్చి మరి ఏం ఆశించి వస్తున్నారో మాకు అర్థం అవ్వక, మరి మీకు పద్ధతి కాదు అది. మీరు మా ఏరియాకి రావద్దు, మీరు వచ్చి పూజలు చేసుకోండి. మీకు కావాలంటే కనీసాలు కావాలంటే మీకు ఎన్ని కావాలంటే చేయించుకోండి, ఏ పూజలు కావాలంటే చేసుకోండి. మా వెనకాల ఇవి ఉంటాయండి, ప్రోగ్రాంలు ఉంటాయి. ఒక వారం రోజులు ప్రోగ్రాం చేస్తాం. ఉత్సవ కమిటీ కింద చేసుకోండి. మీరు కావాలంటే మాలో కలవండి. డిబ్బీలు గట్రా ఏదైనా పాటు వస్తుందని మీకు అనుమానం ఉంటే దగ్గరుండి మీరు లెక్కెట్టుకుని మీ దగ్గర పెట్టుకుని మీరు మిమ్మల్ని కూడా దగ్గర పెట్టుకుని చేసుకుని వెళ్ళండి. అంతేగాని మీకు ధర్మకర్తకి అని మేము ఖండించి చెప్పడం జరిగిందండి. చెప్పినా వాళ్ళు వినకుండా వస్తాం, 100 మంది వస్తాం, 50 మంది వస్తాం, అల్లరి చేస్తాం. ఇక్కడ అవి లేకపోతే చింపేయటం, ఈ బోర్డు మేము అంటించిన బోర్డు చింపేయటం. ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు మీరు మీ ఊరు నుంచి? మా ఊరి నుంచి మేమే ధర్మకర్తలం. పూర్వం నుంచి మా పెద్దల తాతల నాటిది అలాగే కంటిన్యూ చేసుకోవాలి. మా పెద్దల నాటిది అలా ఏరే వాళ్ళకి అప్పచెప్తాను మేము ఒప్పుకుంటా. ఓసి పర్యాపారంగా వచ్చేది మేమే చేస్తాం. మా యనమండగురిలోను అవసరమైతే పోతురాజు తొమ్మండుగురిలోను ఎవరో ఒకరు ఉండి మేము అందరూ అనుకుని మాకు పోటీ లేదు. తొమ్మండుగురిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ధర్మకర్త చేసి న్యాయం చేస్తామని మేము చేసుకుంటున్నామండి. చెప్పండి, ఇక్కడ అమ్మవారు మీ పుట్టింటోళ్ళని మీరు అంటున్నారు, మాకిమ్మని వాళ్ళు అంటున్నారని మీరు చెప్తున్నారు. అసలు ఎందుకు వస్తుంది ఈ వివాదం? ఇది వివాదం అనేది వాళ్ళు జనసేన పార్టీ తరఫున మొత్తం అందరూ అలాగే ఉన్నారండి. వాళ్ళు మేము ఇప్పుడు దీంట్లో కూడా మా కుర్రోళ్ళు ఉన్నారు, జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు. మాకు ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు. వాళ్ళు ఏంటంటే మాకు బయట తెలిసిన దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ కోతుకుంటాను ఉందండి. అది కూడా ఆయన ఎప్పటి నుంచి ఆయన చేసేవాడు. ఆయన మీద పడి బలవంతంగా తీసుకున్నట్టు తెలిసింది. అలాగే తన కనకదుర్గమ్మ గుడి ఉంది, అది కూడా అలాగే మీద పడిపోయి వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా తీసుకున్నట్టు తెలిసింది. ఇక్కడ మా దగ్గరికి కూడా అలాగే ఇప్పుడు ఏదైనా కమిటీ ఉందనుకోండి, 10 మంది వచ్చి కూర్చొని మాట్లాడితే అది పద్ధతే. వాళ్ళు కమిటీకి వచ్చినట్టయితే నాకైతే అనిపించలేదండి. అక్కడ ఆ రోజు నేను చూసిన దాని ప్రకారం అయితే 100 మంది వరకు వచ్చేసి అసలు మాట్లాడటానికి ఎవడు ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియట్లేదండి. అలా మాట్లాడి ఇప్పుడు మనం ఏదైనా కమిటీకి ఏదైనా వెళ్తున్నామంటే 10 మంది పద్ధతిగా వెళ్ళి కూర్చొని మనం మాట్లాడాలండి. అక్కడ ఆళ్ళకాళ్ళు డిసైడ్ అయిపోయి ఇది చేస్తే కాదండి. మేము దానికి మాత్రం మేమేం అంగీకరించట్లేదు. మా గరగలను మేము ఎవరికి అప్పచెప్పేది లేదు. వాళ్ళు కావాలంటే ఉత్సవ కమిటీ వేసుకోమనండి, దాని మీద వాళ్ళని చేసుకోమనండి. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పమనండి. రేపు మేము ఏమైనా లాకర్లు ఓపెన్ చేసినప్పుడు కూడా దాంట్లో ఎవరు పెద్ద మనుషులు ఉంటారో వాళ్ళని రమ్మనండి. వాళ్ళ ముందే లాకర్లు ఓపెన్ చేస్తాము. ఎవరెవరికి పేమెంట్లు ఇవ్వాలో వాళ్ళ ముందే మేము పేమెంట్లు ఇస్తాము. మరి మేము దానికైతే మాకు అభ్యంతరం లేదు. దీంట్లో మీకు ఇంకో సత్యం చెప్పాలంటే నేను చెప్తాను. నేను బాగు మా ఇంటి ఆడపడిచి మాంకాళ్ళమ్మండి. మీరు ఎవరో నమ్మరు. నేను యాక్చువల్గా అయితే హైదరాబాద్లో ఉండేవాడిని. నేను ఆ మాదారం వస్తానని కల్లో కూడా అనుకోలే. నన్ను ఆవిడంతటా ఆవిడ తీసుకొచ్చి మాకు గద్దె ఉంటుందండి. అమ్మవారికి మాంకాళమ్మకి ఏంటి, వీరతుడులమ్మ తల్లికి ఏంటి, కనకయ్యారంకి ఏంటంటే వీళ్ళకి గద్దెలు ఉంటాయండి. పూర్వకాలం నుంచి వాళ్ళు మా పూర్వీకులు మా ఇంట్లోనే ఉండేవాళ్ళు అండి. మాంకాళమ్మ ఏంటి వీళ్ళందరూ. ఆవిడకి మేము నిత్యం పొద్దున్న సాయంత్రం 2 పూట్ల మా ఇంటి దగ్గర గద్దె ఉంటుందండి ఆవిడకి రూము. ఆ రూమ్లో నిత్యం మేము పూజలు చేస్తామండి పొద్దున్న సాయంత్రం 2 పూట్ల. మాకు ఆవిడ ఉన్నంతకాలం మా ఇంటి ఆడపడిచి మేము వదులుకోవడానికి మేము సిద్ధంగా లేవండి. మేము ఎవరికి గరగలు అప్పచెప్పం. మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ గరగలు అప్పచెప్పం, బంగారం అప్పచెప్పం. కావాలంటే లెక్కలు చెప్పమంటే చెప్తామండి, అంతవరకే. కానీ మా ఇంటి ఆడపడిచింది మేము వేరే వాళ్ళకి మేము ఎలాగ హ్యాండ్ ఓవర్ చేస్తామండి? మేము చేయలేమండి. అది నా ఉద్దేశం అండి.
అయితే ఇక్కడైతే వీరంతా కూడా చెప్తున్నారు సుమారుగా 230 సంవత్సరాల నుంచి కూడా మా ఆడపడుచు మేమంతా కూడా మా తాత ముత్తాతల నుంచి కూడా గుడి ధూప దీప నైవేద్యాలు కూడా మేమే చేసేవాళ్ళం, ఇప్పుడు కూడా మేమే చేస్తామని చెప్తున్నారు. అది కాదు ఇప్పుడు మా పార్టీ వచ్చింది మాకేమన్నా కొంతమంది వ్యక్తులు వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కూడా ఇక్కడ అంతా కూడా వాపోతున్నారు. ఇదే పరిస్థితి ఎలా ఉంటే ఈ దేవుళ్ళకి దేవుళ్ళని కూడా రాజకీయ రంగు పులిమే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఒక్క గ్రామంతో కూడా పోదు, పక్క గ్రామాలకు అలాగే జిల్లాలు కూడా వ్యాపించే పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కళ్ళు తెరిచి ఇటువంటి ఇబ్బందులు ఏమి కలగకుండా వీళ్ళంతా కూడా ఏకదాటి మీద తీసుకొచ్చి ఈ ఊరు సస్యశ్యామలంగా ఉండేలా చేయాలని కూడా ఇక్కడంతా కూడా ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ ఆలితో పుండరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.